దేవునికి దూరంగా ఉంటున్నావా? వాక్యానికి సమయం ఇవ్వట్లేదా? లోకానుసారంగా జీవించడానికి ఇష్టపడుతున్నావా? అలాగే ఉండు. నువ్వు అనుకుంటున్నావు ఈరోజు మారుతా, రేపు మారుతా, వచ్చే సంవత్సరం మారుతా, మళ్ళీ వచ్చే సంవత్సరం మారుతా అనుకుంటున్నావు. నిజంగా చెప్తున్నా, వన్ డే ఈరోజు వస్తుంది ఖచ్చితంగా. గాస్పల్ డోర్స్ విల్ బి షట్ డౌన్. ఈ మాట వింటావు, ఈరోజు వస్తుంది. ఇప్పుడు సువార్త కొరకు మనం చూస్తున్నాం. ఏళ్ళ నుండి కూడా, దశాబ్దాల నుంచి కూడా ఎంతోమంది ప్రాణాలు పణంగా పెట్టి మన దాకా సువార్తను తీసుకొచ్చారు. కానీ ఈరోజు వాక్యానికి మనం విలువ ఇవ్వట్లే. నువ్వు అనుకుంటున్నావు నీ ఆస్తులు, నీ స్థిరాస్తులు నీతో ఉంటాయని. నువ్వు వేటి కోసం అయితే, నీ ఆస్తుల కోసం, నీ విలువైన కార్ల కోసం, బంగ్లాల కోసం, విలాసవంతమైన జీవితం కోసం ప్రయాసపడుతున్నావో ఖచ్చితంగా అవి ఒక దినాన నిన్ను వదిలిపోతాయి. కానీ రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి నరకం లేదా పరలోకం. ఏది కావాలో అది నీ నిర్ణయం. కానీ నువ్వు ఇలాగే ఉంటే మాత్రం ఒకరోజు సువార్త అన్నది అందకుండా వెళ్ళిపోతుంది. వాక్యం చెప్తుంది యాకోబు ఏశావు విషయంలో కూడా. ఆ తర్వాత ఏశావు వచ్చాడు. దీవెనల కోసం అడిగితే దీవెనలు అయిపోయాయని చెప్పి వాళ్ళ నాన్న చెప్పారు. నిజంగా నీ జీవితంలో కూడా అంతే. సమయం దాటిపోయిన తర్వాత నువ్వు సువార్త కావాలంటే దొరకదు, దేవుని దీవెనలు కావాలంటే దొరకవు, ఖచ్చితంగా విడిచిపెట్టబడతావు. కాబట్టి జాగ్రత్త గుర్తుంచుకో. ఇప్పుడే ఇదే మంచి దినము, ఇదే రక్షణ దినము. ఇప్పుడే సమయం ఉన్నప్పుడే దేవుని నమ్ముకుని దేవుడికి మొదటి ప్రాధాన్యత ఇస్తే రక్షించబడతావు. జాగ్రత్త.